హలో గైస్, పుష్ప 2 మూవీ అయితే రికార్డ్స్ మీద రికార్డ్స్ బద్దలు కొట్టుకుంటూ ఇప్పటికే 1400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు మూవీ అయితే ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ద హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ద ఇండియన్ మూవీ 2024 అంటూ రూలింగ్ ద బాక్స్ ఆఫీస్ అంటూ ఈ పోస్టర్లు అయితే ఉంది. అండ్ బాక్స్ ఆఫీస్ నే కాదు, హిందీ మార్కెట్ ని కూడా షేక్ చేస్తున్నాడు పుష్ప 2 అయితే. హిందీలో అయితే టోటల్ గా ఈ మూవీ 600 కోట్ల కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ వరల్డ్ వైడ్ గా అయితే అన్ని స్టేట్స్ లో కూడా పుష్పని బాక్స్ ఆఫీస్ వద్ద రూలింగ్ చేస్తున్నారు. అండ్ పుష్ప మూవీ అయితే ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిపోయి సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తుంది. అండ్ ఈ మూవీ నుంచి అయితే ఇప్పుడు ఫీలింగ్ వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేశారు మూవీ టీమ్. అండ్ ఈ సాంగ్ మీద కూడా ఒక లుక్ అయ్యింది. అండ్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. ఈ మూవీ అయితే క్రిస్మస్ స్పెషల్ గా December 25th రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ మూవీ అనేది వాయిదా పడ్డట్టు మైత్రి మూవీ మేకర్స్ అయితే ఒక నోట్ ని అయితే రిలీజ్ చేశారు. అండ్ ప్రాబబ్లీ ఈ మూవీ అయితే సంక్రాంతికి రిలీజ్ అవ్వచ్చు అని తెలుస్తుంది. అండ్ అడివిశేష్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ డెకాయిట్. ఈ మూవీ లేటెస్ట్ గా అయితే హీరోయిన్ రివీల్ చేశారు. ఫస్ట్ లో అయితే ఈ మూవీలో శృతి హాసన్ నటిస్తుందని ఓ టీజర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు శృతి హాసన్ అనేది ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో ఈ మూవీలో రొనాల్డ్ ఠాకూర్ యాక్ట్ చేస్తున్నట్టు ఈ పోస్టర్ అయితే మూవీ టీం రిలీజ్ చేశారు. ప్రభాస్ లేటెస్ట్ గా షూటింగ్ లో గాయపడ్డ విషయం తెలిసిందే. ప్రభాస్ గాయపడడంతో ప్రభాస్ తీస్తున్న మూవీస్ అన్ని షూటింగ్ కి బ్రేక్ పడుతుందని అనుకున్నారు. కానీ రాజాసాబ్ అయితే ఇప్పటికి ప్రభాస్ ఉన్న మేజర్ సీన్స్ అన్ని షూట్ చేయడంతో ఆ షూటింగ్ కి ఏమి ఇబ్బంది ఉండదని అనురాగ్ తీస్తున్న ఫౌజీ మూవీ షూటింగ్ అయితే ప్రస్తుతానికి ప్రభాస్ గాయపడడంతో ఆ మూవీ షూటింగ్ అనేది కొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఆయన మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటాడని తెలిపారు. అండ్ ఈసారి నేషనల్ అవార్డు ఎవరికి వస్తుందో అంటూ బాగా చర్చ జరుగుతుంది టాలీవుడ్ లో. విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమా, లేదా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ద గోట్ లైఫ్, లేదా విక్రమ్ నటించిన తంగలానక, లేదా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 అంటూ చర్చ జరుగుతుంది. ఈ 4 సినిమాల్లో కూడా వాళ్ళ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ సీన్స్ కూడా థియేటర్ లో మైండ్ బ్లోయింగ్ గా ఉంటది మూవీ ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ ఈ మూవీస్ లో ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు మీరు ఈసారి నేషనల్ అవార్డు? కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.